ఆ, బీమాకు నేడు ఎంఓయూలట ఒప్పందం చేసుకోబోతుండట ఇన్సూరెన్స్ కంపెనీలతో ప్రభుత్వం. ఎవరికి బీమా? ఇన్సూరెన్స్, ప్రమాద బీమా. ఇది అంటే ఒక ఉద్యోగి ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి 60 లక్షల నుంచి 2 కోట్ల రూపాయల వరకు వచ్చే ఒక స్కీమ్ అన్నమాట ఇది, ఇన్సూరెన్స్ ప్రమాద బీమా. సో ఇది మ్యాక్సిమం ప్రైజ్ ఏంటంటే ఈ ఫ్లైట్లో పోతుంటే ఏమైనా ప్రమాదం జరిగితే ప్రాణం కోల్పోతే 2 కోట్లు 3 కోట్లు వచ్చేది మ్యాక్సిమం అన్నమాట. ఇప్పుడు సింగరేణి ఎంప్లాయీస్కి కూడా ఇదే స్కీమ్ని అమలు చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఇప్పటిదాకా 45 మందో ఏమో ఎంప్లాయీస్ అక్కడ ప్రమాదవశాత్తు చనిపోతే 1 కోటి రూపాయల ఇన్సూరెన్స్ బీమా వచ్చింది వాళ్ళకి. సో అట్లాంటిది ఈ ఈ రవీంద్ర భారతిలో ఇవాళ ఆ స్కీమ్ని ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నాడు. ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులు అండ్ పెన్షనర్లకు ఈ ప్రమాద బీమా ఇస్తారట. అంటే ప్రభుత్వ ట్రెజరీ నుంచి డైరెక్ట్ అకౌంట్ నుంచి అకౌంట్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ స్కీమ్. ఇందులో నాకు తెలిసి అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారా? కష్టమే. బ్యాంకులతో నేడు ఆర్థిక శాఖ ఒప్పందాలు చేసుకునే ఛాన్స్. ఒప్పందాలు పూర్తయితే రేపటి నుంచే బీమా వర్తింపు, లేదంటే ఆగస్టు 1వ తేదీ నుంచి అమలు చేసే యోచన. ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే వర్తిస్తుంది. ఇవాళ రవీంద్ర భారతిలో పథకాన్ని ప్రారంభించబోతున్న రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయబోతున్నది. ఒక్కో ఉద్యోగి అండ్ పెన్షనర్కు 1 కోటి నుంచి 1.5 కోటి వరకు బీమా కవరేజీ వర్తించే పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఉద్యోగుల సమక్షంలో ప్రారంభిస్తారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులందరికీ ఈ పథకం వర్తిస్తుందని ఆర్థిక శాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈ పథకం కోసం ప్రభుత్వ ఉద్యోగుల తరపున 14 బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు చేసుకోబోతున్నారు. ఆర్థిక శాఖ బ్యాంకుల మధ్య ఎంఓయూలు జరిగే అవకాశం ఉంది. ఒప్పందాలు పూర్తయితే శుక్రవారం అంటే 26వ తేదీ నుంచే ఉద్యోగులకు వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం అందుబాటులోకి రాబోతున్నది. ఒకవేళ 26 నుంచి అమలు కాకపోతే ఆగస్టు 1వ తేదీ నుంచి అమలయ్యే అవకాశం ఉంది. కొన్ని బ్యాంకులు 2 నుంచి 3 కోట్ల వరకు విమాన ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా అందిస్తున్నాయట. శాశ్వత, పాక్షిక అంగవైకల్యం వంటి సందర్భాల్లో బీమా రక్షణ కూడా ఉంటుందట. సరే, పథకం మంచిదే, దాన్ని ఎవరు కాదనడానికి అవకాశం ఏం లేదు. కుటుంబానికన్నా కొంత భరోసా ఉంటుంది.